శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమివ రాజముఖం నమామః. అమరీ కవరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు సుగ్రీవాజ్ఞ మేరకి శ్రీరాముని యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చడానికి కాను కిష్కింధ నుంచి బయలుదేరి అంగదాది ప్రముఖులతో కలిసి మరి ఎంతో 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఆ సముద్రం తీరానికి చేరుకుని అక్కడి నుంచి వాళ్ళందరి చేత ప్రార్థితుడై ఆ సముద్రాన్ని దాటి యువతలకి వచ్చి లంకలో ప్రవేశించి ఆ రాత్రి అంతా లంక అంతా ప్రతి అంగుళం విడిచిపెట్టకుండా అమ్మవారి కోసం వెతికి చివరికి తెల్లవారుజామున అశోకవనంలో అమ్మవారిని చూసి ఆమెను రావణాసురుడు భర్షించటం కూడా కళ్ళారా చూసి రాక్షస స్త్రీలు కూడా ఆమెని ఇబ్బందులు పెట్టడం కూడా తన కళ్ళారా చూసిన తర్వాత నెమ్మదిగా అమ్మవారి యొక్క విశ్వాసాన్ని చూరగొని అటువంటి మాటలు అమ్మవారితో చెప్పి శ్రీరాముని యొక్క అభిజ్ఞానాన్ని అమ్మవారికి ఇవ్వడం, అమ్మవారి అభిజ్ఞానాన్ని తాను తీసుకోవటం, ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి అమ్మవారు ఒకటే అడిగింది ఆ సందర్భంగా, హనుమ ఎంత త్వరగా శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో సహా వానర సైన్యంతో సహా ఇక్కడికి వచ్చి నన్ను విడిపిస్తాడో అది ఆ కార్యక్రమం జరిగేటట్లు చూడవలసిన బాధ్యత నువ్వు తీసుకో. ఆలస్యమైతే ఇంకా నా జీవితం సంశయాస్పదం అవుతుంది అని స్పష్టంగా చెప్పింది అమ్మవారు. ఆ విధంగా ఆయన తన బాధ్యతని దూతకృత్యాన్ని చక్కగా నిర్వహించాడు. ఇంకా నిజానికి అయిపోయింది. తాను వెంటనే మళ్ళీ ఎవరి కంట పడకుండా ఎలా వచ్చాడో అలాగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయినా ఎవ్వరూ కాదని అనరు. ఏ విధమైనటువంటి లోటు రాదు. తనకి అవమానం జరిగినట్లు కాదు. తననెవరు శంకించరు కూడా. కానీ ఆయన ఆలోచన విధానం వేరుగా ఉన్నది. అది ఎలా ఉన్నది అంటే, సచ వాగ్భిః ప్రశస్తాభిః గమిష్యన్ పూజితస్తయా తస్మాత్ దేశాత్ అపక్రమ్య చింతయామాస వానరః. అమ్మవారికి వీడ్కోలుపలే అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళి అక్కడ కూర్చుని చింతయామాస వానరః, హనుమంతుడు ఆలోచించటం ప్రారంభించాడు. ఈ ఆలోచన రావటమే అదే హనుమతత్వం యొక్క గొప్పతనం. సామాన్యంగా అయితే మామూలు దూత అయితే హనుమంతుడి కంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆలోచన రాకపోవచ్చు. ఆయన హనుమంతుడు కాబట్టే ఆ ఆలోచన వచ్చిందని భావించవచ్చు. ఆ ఆలోచన కూడా ఒక చక్కటి హేతువు చెప్తున్నాడు
హనుమంతుడు ఏమంటున్నాడు? అల్పశేషమిదం కార్యం దృష్టా ఇయం అసితేక్షణ. అమ్మవారిని నేను దృష్టా చూశాను. అల్పశేషమిదం కార్యం, నేను వచ్చిన కార్యం పూర్తి అయింది. త్రీనుపాయాన్ అతిక్రమ్య చతుర్థైహ విద్యతే. సామధాన భేద దండోపాయాలని 4 ఉపాయాలు ఉంటాయి కదా, అందులో మొదటి 3 ఉపాయాలు ఇక్కడ పనిచేయవు, 4వ ఉపాయం మాత్రం పనిచేయవచ్చు. ఏమిటవి? న సామ రక్షస్సు గుణాయ కల్పతే. సామ అంటే సానుకూలంగా మాట్లాడటం, మరి లేకపోతే చతురుపాయాల్లో మొట్టమొదటిది అది సామధాన భేద దండోపాయాల్లో ఆ పక్కన పెట్టి సామోపాయం పనిచేయదు. నా దానమర్ధోపచితేషు యుజ్యతే. బాగా సంపద గలవాళ్ళు వీళ్ళకి దాన ప్రయోజనం, దానం అనే ఉపాయం కూడా పనిచేయదు. నా భేద సాధ్య బలదర్పిత జనాహ. వీళ్ళు బలదర్పం గలవాళ్ళు కాబట్టి వీళ్ళ పట్ల భేద ఉపాయం కూడా పనికిరాదు. పరాక్రమస్త్వేహ ఇవ మమేహ రోచతే. ఇంకా వీరి విషయంలో పరాక్రమం ఒకటే, దండోపాయం ఒకటే తగినది విధంగా నాకు కనిపిస్తున్నది. నచాస్య కార్యస్య పరాక్రమాద్రుతే వినిశ్చయ కశ్చిదిహోపపద్యతే. ఇప్పుడు నేను చేయదలుచుకున్న పనికి అసలు ఆ పనిని ఇంకా బయట పెట్టట్లా హనుమంతుడు. ఆ పనికి భేదోపాయం తప్ప మరొక ఉపాయం నా ఉపపద్యతే, పనికి రాదు. హత ప్రవీరాహి రణేహి రాక్షసాహ కథంచిదీయుర్ ఇహ యదిహాజ్య మార్దవం. రాక్షస యోధులందరినీ రణలంగా అందరూ హతులైతే మిగిలిన వాళ్ళు ఏదో విధంగా సులభంగానే చంపవచ్చు. అదిట ఆయన మనసులో ఒక ఉద్దేశం ఉన్నట్లు ఇప్పుడు ఈ మాటల వల్ల కనిపిస్తోంది. ఏమిటది? రామరావణ యుద్ధం జరగబోతున్నది. తాను వెళ్ళి ఆ మహారాజు సుగ్రీవుణ్ణి సైన్యంతో సహా శ్రీరామ లక్ష్మణుల్ని తీసుకుని వస్తాడు. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో శ్రీరాముడు ఎలాగూ విజయం సాధిస్తాడు. రాక్షస సైన్య నాశనం జరుగుతుంది. కానీ అప్పటిదాకా ఎందుకు, నేను ఎంతవరకు వీలైతే అంతవరకు రాక్షసుల్ని సంహరించే వెళ్తాను, మిగిలిన వాళ్ళని అప్పుడు సంహరించడం తేలికవుతుంది. ఇది ఆయన యొక్క ఆలోచన. దీనికి ఇంకొక మాట చెప్తున్నాడు. అప్పగించబడిన కార్యాన్ని సాధించి, నువ్వు ప్రధానమైన పని ఒకటి నీకు అప్పగించారు, అది నువ్వు సాధించావు, ఇంకా దానికి భంగం ఏర్పడని విధంగా మరిన్ని కార్యాలనైనా సాధించవచ్చుట. ఇది ఆయన చెప్పిన కారణం. కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేతు. నిర్దిష్టమైన కార్యాన్ని దాన్ని సాధించిన తర్వాత బహూన్యపి సాధయేతు, ఇంకా ఎన్నైనా అదే విధానంగా సాధించవచ్చు. దాంతోటే వెళ్ళిపోవాలని ఆ పెద్ద రూలే ఉన్నది. పూర్వ కార్య అవిరోధేన సకార్యం కర్తుమర్హతి. అయితే ఇప్పుడు మనం చేయబోయే పనులు మొట్టమొదట చేసిన పనికి, అంటే మనకు అప్పగించబడిన పనికి వ్యతిరేకంగా దాని యొక్క స్థితిని గతిని మార్చే విధంగా, దానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉండకూడదు. నేను ఆ విధంగానే చేస్తాను. నహ్యేక సాధకో హేతు స్వల్పస్యాపీక కర్మణ యో హ్యర్థం బహుధా వేద సమర్థో అర్ధ సాధనే. ఇప్పుడేమిటి, కార్యం ఎంత స్వల్పమైనదైనా దాన్ని సాధించడానికి అనేక ఉపాయాలు ఉంటాయి. వాటన్నింటినీ తెలుసుకున్న వాడే యథార్థంగా కార్యాన్ని నిర్వహించడానికి సమర్థుడు అవుతాడు. ఇహైవ తావత్ కృత నిశ్చయోహ్యహం యది వ్రజేయం ప్లవగేశ్వరాలయం పరాత్మ సమ్మర్ద విశేషతత్వవితు తతః కృతం స్యాన్మమ భర్తృశాసనం. నేను ఇక్కడనే శత్రు బలాలకి
మరి మా మా బలాలకి అంటే మన వాళ్ళ బలాలకి యుద్ధ నైపుణ్యంలో ఉండే తారతమ్యాలని నేను ఇక్కడ ఉండగా తెలుసుకోవడమే చాలా అవసరం. అది ఆయన దృష్టి యుద్ధం మీదకి వెళ్ళిపోయింది. యుద్ధంలో వీళ్ళు ఎలా ఉంటారు, ఏ వ్యవహారం చేస్తారు, వీళ్ళ నైపుణ్యాలు ఎంతవరకు ఉన్నాయి, ఈ రాక్షస నైపుణ్యాలు, ఇది నాకు యథార్థంగా అనుభవపూర్వకంగా తెలియాలి. తెలిస్తే నేను అప్పుడు ఆ విషయాన్ని శ్రీరామచంద్రుడితో చెప్పగలను. ఆయన తదనుగుణమైనటువంటి విధి విధానాలనప్పుడు రూపొందించుకుంటాడు. అది ఎట్లాగా తెలుసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చిన వాడిని అవుతాను. కథన్ను కల్వద్య భవేత్ శుభ సుఖాగతం ప్రసక్ష్య యుద్ధం మమ రాక్షసై సహ తథైవ కల్వాత్మబలంచ సారవతు సమ్మానయేన్మాం చరణే దశానన. ఇప్పుడు నాకు రాక్షసులతో తీవ్రమైన యుద్ధం చాలా తేలిగ్గా వచ్చే విధానం నేను చూసుకోవాలి. అప్పుడే రావణాసురుడు ఆ యుద్ధంలో తన వారి బలాన్ని నా బలాన్ని కూడా పూర్తిగా తెలుసుకోవడం. నేను వీళ్ళ బలం తెలుసుకోవడమే కాదు, రావణాసురుడు కూడా ఈ శ్రీరామ యొక్క సైన్యం యొక్క బలం ఏమిటో తెలుసుకోవాలి. కాబట్టి రావణాసురుణ్ణి, వాడి మంత్రుల్ని, సైన్యాన్ని, అనుచరుల్ని నేను ఇప్పుడు యుద్ధంలో ఎదుర్కొని ఆ రావణాసురుని యొక్క సైన్యం యొక్క శక్తి సామర్థ్యాల్ని, మనసులోని ఆలోచనల్ని తెలుసుకొని సంతృప్తికరంగా అప్పుడు వెళ్తాను. అదే అంటున్నాడు, తత సమాసాద్య రణే దశాననం సమంత్రివర్గం సబల ప్రయాయినం హృది స్థితం తస్య మతం బలంచ వై సుఖేన మత్వా అహమితః పునర్వ్రజే ఇదమస్య నృశంసస్య నందనోపమం ఉత్తమం. సరే, ఇప్పుడు నాకు కావాల్సిందల్లా ఈ రాక్షసులతో యుద్ధం కావాలి. అది ఎలా వస్తుంది, ఆ యుద్ధం ఏ విధంగా సంభవిస్తుంది? ఇదిగో మనసులో ఇంకొక ఆలోచన వచ్చింది. నేను ఉన్నది అశోకవనంలో. ఈ అశోకవనం ఆ రావణాసురుని యొక్క ఆయనకి బాగా ఇష్టమైనటువంటి వనం. నందనోపమం, నందనవనంతో సమానమైనది. వనం నేత్ర మనఃకాంతం నానాద్రుమ లతాయుతం. ఇది ఆ కంటికి చాలా ఇంపుగా కనపడుతున్నది, మనస్సుకు కూడా అందంగానే కనపడుతున్నది. అనేక చక్కటి మహా వృక్షాలు, లతలు, కుంజములు, పర్వతాలు ఇవన్నీ ఉన్నాయి. ఇదం విధ్వంసయిష్యామి శుష్కం వనమివానల. ఇది బాగా మంచి నవనవలాడుతూ ఏపుగా ఉన్నది. అయినా సరే ఎండిపోయిన వనాన్ని అంత తేలిగ్గా దహించగలము. ఈ వనాన్ని కూడా అంత తేలిగ్గా దీన్ని నేను రూపు మాపుతాను. అస్మిన్ భగ్నే తత కోపం కరిష్యతి దశానన. ఎప్పుడైతే ఈ అశోకవనం భగ్నమైందో అప్పుడు వెంటనే కోపం వచ్చేస్తుంది రావణాసురుడికి. కోపం వచ్చేసి ఆయన ఏం చేస్తాడు అంటే, తతో మహత్సాశ్వర మహారథద్వీపం బలం సమాధీక్ష్యతి రాక్షసాధిప. గొప్ప సైన్యం, అశ్వాలు, మహారథాలు, వీటితో కూడిన సైన్యాన్ని నా మీదకి పంపిస్తాడు. సమాధీక్ష్యతి, పంపిస్తాడు. త్రిశూల కాలాయస పట్టిషాయుధం తతో మహద్యుద్ధం ఇదం భవిష్యతి. అప్పుడు గొప్ప యుద్ధం, అనేక ఆయుధాలు ధరించి వాళ్ళు వస్తారు కదా. అహంతు తై సంయతి చండ విక్రమై. వాళ్ళు చండ ప్రచండ విక్రములని కదా అంటున్నారు లోకంలో. రావణాసురుడు కూడా ఆ మాటే అని వెళ్ళాడు కదా. రాక్షస బలం కంటే మించిన బలం ఈ లోకంలో లేదు, ఆ దేవతల బలం కూడా మా ముందు పరాస్తం అయిపోయింది అన్నాడు కదా. ఆ రాక్షస బలం యొక్క వాళ్ళ యొక్క సమేత్య రక్షోభిరసక్ష్య విక్రమ. నేను అసఖ్య విక్రముణ్ణి అలాగా ఎలా ఉన్నానో చూపించగలను. నిహత్య తద్రావణ చోదితం బలం సుఖం గమిష్యామి కపీశ్వరాలయం. ఆ రావణుడి చేత పంపించ బలాన్ని నిహత్య, సంహరించి పడేసి నేను అప్పుడు సుఖంగా ఆ కిష్కింధకి వెళ్ళగలను. తతో మారుతవత్ క్రుద్ధ.
వాయుదేవుడికి కోపం వస్తే పెద్ద గాలివాన వచ్చినప్పుడు ఆ ఆ ఎటువంటి ఫలితం సంభవిస్తుందో మారుతిర్ భీమ విక్రమ, ఆ వాయుదేవుని యొక్క అనుగ్రహం చేత హనుమంతుడు పుట్టాడు అని కదా మనకి ఆయన జన్మ వృత్తాంతంలో తెలిసింది. ఆ హనుమంతుని యొక్క జన్మ రహస్యంలో తెలిసిన విషయం. వాయుదేవుని యొక్క అనుగ్రహం వల్ల ఇప్పటికి ప్రత్యక్షంగా రెండు అతి ముఖ్యమైన ప్రబలమైన ఉదాహరణలు ఒకటి చూశాం, మరొకటి చూడబోతున్నాం. మొట్టమొదటిది ఏం చూశాము అంటే ఆయన మనకి రామాయణంలో చెప్పలేదు కానీ ఆయన బాల్యంలోనే ఆ సూర్యుని ఒక పండుగ భావించి దాన్ని తినటానికి వెళ్ళాడు అని. అప్పుడు ఆ ఇంద్రుని యొక్క వజ్రాయుధం దెబ్బ వల్ల హనుమ ఆ దవడ కొంచెం ముందుకు వచ్చిందో వెనక్కి వచ్చిందో ఏదో జరిగిందని అప్పటి నుంచి ఆయన హనుమంతుడయ్యాడని అది ఒక ఫలితం, సూర్యుడి వద్దకు చేరడం. రెండవది ఆ సూర్యుడినే గురువుగా భావించి ఆయన వద్ద విద్యాభ్యాసం చేయటం. అది కూడా వాయువుతో సమానమైన వేగం లేదే పైకి ఎగరలేడు. మూడవది అతి ప్రధానమైంది ఏమిటయ్యా అంటే రామాయణంలోనే ఈ సుందరకాండలోనే మొట్టమొదట ఆయన ఏం చేశాడు అంటే ఒక తన శరీరాన్ని పెంచి సముద్రం అవతల వైపు నుంచి యువతల వైపుకి ఒక దూకులో వచ్చాడు. ఇది వాయువేగంతో జరిగిన పని. ఇది ఎవరి యొక్క ప్రభావం చేత సిద్ధించింది? దీనికి ఈయన వాయుదేవుని యొక్క వరప్రభావం వల్ల జన్మించినటువంటి వాడు కాబట్టి ఆ శక్తి ఆయనకి లభించింది. ఇప్పుడు మళ్ళీ అదే శక్తిని ఆయన ఉపయోగించబోతున్నాడు. అంటే వాయుదేవత ఉపాసకుడు హనుమంతుడు. ఆ శక్తి వల్ల ఆయన సామాన్యులెవరి చేత సాధ్యం కానటువంటి పనులు చెయ్యగలడు. ఇంకా తర్వాత యుద్ధకాండలో కూడా చేస్తాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు? మారుతిర్ భీమ విక్రమ ఊరు వేగేన మహత ద్రుమాన్ క్షేప్తుం అధ ఆరభతు. ఆయన తన ఊరు వేగం చేతనే ఆ చెట్లని క్షేప్తుమారభతు భగ్నం చేయటం ప్రారంభించాడు. అదే చెప్తున్నారు. ఏమని? తతస్తు హనుమాన్ వీరో బభంజ ప్రమదావనం. ఆ ప్రమదావనాన్ని అంతఃపుర స్త్రీల కోసం చక్కగా అందంగా నిర్మింపబడినటువంటి ఆ ప్రమదావనాన్ని ఆయన ఏం చేశాడు అంటే మత్తద్విజ సమాఘుష్టం నానాద్రుమలతాయుతం. అక్కడ ఉన్నటువంటి వృక్షాల్ని, పొదరెళ్ళని, తీగల్ని అన్నింటినీ ఆయన పడగొట్టేయటం, విరగొట్టేయటం, తెంచిపారేయటం ఇవన్నీ చేసేసరికి అప్పుడు ఏమైంది? పక్షుల కలకరారావాలతో వివిధలైన వృక్షాల ఆ లతలతో వృక్షాలతోనూ విలసిల్లుతున్న ప్రవనావనాన్ని భగ్నం చేశాడు. తద్వనం మధితైః వృక్షైః భిన్నైశ్చ సలిలాశయైః చూర్ణితైః పర్వతాగ్రైశ్చ బభూవ అప్రియ దర్శనం. ఉన్నట్టుండి కొద్దిసేపట్లోనే అద్భుతమైన దర్శనం కలిగినటువంటి ఆ వరం ఇప్పుడు ఏమైపోయింది? అప్రియ దర్శనం. చూడటానికి భయంకరంగా ఏం జరిగితే అంత చూడడానికి భయంకరమైంది. మధితైః వృక్షైః చెట్లన్నీ పీకి పారేశాడు. భిన్నైశ్చ సలిలాశయైః మంచి మంచి సరస్సులన్నిటినీ చిన్న భిన్నం చేశాడు. చూర్ణితై పర్వతాగ్రైశ్చ పర్వతాలన్నీ పిండి పిండి చేసి పారేశాడు. బభూవ ఇవన్నీ ఇలా పోయేసరికి రూపుమాసిపోయేసరికి ఆ వనం ఆ అప్రియ దర్శనం అంటే చూడ్డానికి చాలా వికారంగా తయారైంది. తద్వనం మధితైః నానాశకుంత విరుతైః. అనేక పక్షులు అక్కడ వృక్షాల మీద చక్కగా నివసిస్తుంటే ఇప్పుడు ఆ వృక్షాలన్నీ భగ్నమయ్యేసరికి ఆ పక్షుల యొక్క ఘోష ఎక్కువైపోయింది. ప్రభిన్నైః సలిలాశయైః అక్కడున్న సరస్సులన్నీ చిన్న భిన్నమైపోయినాయి. తామ్రైః కిసలయైః క్లాంతైః చక్కటి ప్రకాశిస్తున్నటువంటి పూల తీగలన్నీ వాడిపోయినాయి. క్లాంత ద్రుమలతాయుతం నభౌ తద్వనం తత్ర
దావానల హతం యథ, దావానలం వస్తే అడవి ఏ విధంగా దగింపబడిపోయి ఆ సౌందర్యాన్ని కోల్పోతుందో తద్వనం తదా బభౌ, ఆ విధంగా అయిపోయింది. తదా వ్యాకులావరణారేజుగు విహ్వలా యువత లతాహ, ఆధారం కోల్పోయిన తీగలు నిరాశ్రయాలై విహ్వలా యువత లతాహ, కళదప్పిన స్త్రీల వలె ఆ లతలన్నీ కూడా అయిపోయినాయి. లతాగృహై చిత్రగృహైశ్చ నాశితై మహోరగై వ్యాళమృగైశ్చ వినిర్ధుతై శిలాగృహైరున్మదితైస్తథా గృహై ప్రణష్టరూపం తదభూన్మహద్వనం, తన్మహద్వనం ప్రణష్టరూపం అభూత్. ఆ గొప్ప అశోకవనం అంతా అసలు ఏమాత్రం సౌందర్యం లేకుండా చిన్నాభిన్నం అయిపోయింది. సా విహ్వలాశోకలతా ప్రతాన వనస్థలి శోకలతా ప్రతాన, అశోక వృక్షాలతో లతలతో నిండి ఉన్నటువంటి ఆ అశోకవనం శోకలతా ప్రధాన శోకవనంగా అయిపోయింది. జాత దశాస్య ప్రమదావనస్య, అది ఏమిటి? ఆ దశాస్యుని యొక్క ప్రమదావనం, ఆ అంతఃపుర స్త్రీలకు సంబంధించిన ఆ వనం అది. కపేర్ బలాద్ధి ప్రమదావనస్య, హనుమంతుని యొక్క ఆ బలం చేత అది అటువంటి శోక సంపూరితులైన రాక్షస స్త్రీల సమూహం చేత అది నిస్తేజమై ఒప్పింది. సతస్య కృత్వార్ధపతేర్మహాకపి మహద్వ్యలీకం మనసో మహాత్మనః యుయుత్సురేకో బహుభిర్మహాబలైః శ్రియాజ్వలం స్తోరణమాస్థిత కపి. ఆయనప్పుడు ఏం చేశాడు? ఆ వనాన్నంతా ఇష్టం వచ్చినట్టుగా చిన్నాభిన్నం చేసి, ఎందుకు చేశాడు? ఒంటరిగా రాక్షసులతో యుద్ధం చేయాలి అనే కోరిక లోపల పెట్టుకుని ఈ పని చేశాడు. ఇంకా ఇప్పుడు ఏం చేశాడు? ఇక ఆ పని అయింది. ఇంకా ఇప్పుడు దీనివల్ల ఎటువంటి పరిణామం జరుగుతుందో చూడాలి. ఆ వన ముఖద్వారం మీద నిలిచాడు. ముఖద్వారం ఎక్కి శత్రువుల రాక కోసం ఆ తోరణమాస్థిత, ఆ ముఖద్వారం మీద ఎక్కి కూర్చున్నాడు. తతః పక్షి నినాదేన వృక్షభంగస్వనేన చ, పక్షులు గోలెత్తిపోతున్నాయి, చెట్లు టపటపా విరిగిపోతున్నాయి. ఆస్వనం బభూవు త్రాస సంభ్రా, ఈ ధ్వని ఎంత దూరం వినపడింది? లంకంతా వినపడింది. త్రాస సంభ్రాంతా బభూవు సర్వే లంకా నివాసిన, లంకలో ఉన్న వాళ్ళంతా భయంతో వణికిపోయారు. ఇదేమిటి? ఈ చప్పుడేమిటి? ఈ ధ్వని ఏమిటి అని. విద్రుతాశ్చ భయత్రస్తాః వినేదుః మృగపక్షిణః, మృగాలు పక్షులు భయంతో ఆర్తనాదాలు చేశాయి. రక్షసాంచ నిమిత్తాని క్రూరాణి ప్రతిపేదిరే, ఆ రాక్షసులకి భయాన్ని కల్పించే అపశకునాలు కూడా వాళ్ళు చూశారు. తతో గతాయాం నిద్రాయాం రాక్షస్యో వికృతాననాః తద్వనం దదృశుర్భగ్నం తంచ వీరం మహాకపిం దదృశు. వాళ్ళు చూశారు. ఎవరు? అక్కడ రాక్షస స్త్రీలు. అవి ఎక్కడ? నిద్రాయాం గతాయాం, ఈ ధ్వనులకి ఈ కోలాహలానికి వాళ్ళ నిద్ర కాస్త పోయింది. అంతకుముందు చక్కగా నిద్రించారు. ఎందుకు అనుకూలంగా. దేనికి అనుకూలంగా? అమ్మవారు హనుమంతుడు చక్కగా మాట్లాడుకోవటానికి వీలుగా నిద్రపోయారు. ఇప్పుడు ఈ అశోకవనం భగ్నం కావటం వలన వాళ్ళకి నిద్రలోంచి మెలకు వచ్చేసింది. ఎదురుకుండా మహావీరుడైన ఒక కపివీరుడు ఒక ఆయన కనిపిస్తున్నాడు. అది వనము భగ్నమైంది, ఎదురుకుండా ఒక వానరుడు కనిపిస్తున్నాడు. సతా దృష్ట్వా మహాబాహుగు మహాసత్వ మహాబల, వాళ్ళ మహాబలుడు మహాబాహువు మహాసత్వుడు అయినటువంటి హనుమంతుడు తా దృష్ట్వా వాళ్ళని చూసి చకార సుమహద్రూపం రాక్షసీనాం భయావహం, రాక్షసులందరికీ భయాన్ని కలిగించే రూపాన్ని ఆయన బ్రహ్మాండంగా భయంకర రూపాన్ని పొందాడు. ఆ విధంగా తన యొక్క శరీరాన్ని ఆయన పెంచాడు. తతస్థం గిరి సంకాశం
అతికాయం మహాబలం రాక్షస్యో వానరం దృష్ట్వా పప్రచుర్జనకాత్మజాం. అటువంటి భీమ శరీరుడైనటువంటి ఆ హనుమంతుడిని చూసి ఈ రాక్షసులంతా ఆ అమ్మవారి దగ్గరికి వచ్చి, కోయం, ఓ సీతమ్మ, ఎవరు ఎవరు ఈ వానరుడెవరు, కశ్య, ఎవరి తాలూకు వాడు, కుతః వాయం కిన్నిమిత్తం ఇహ ఆగత, ఇతడెవరు, ఎవరికి సంబంధించిన వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, నీతో అతడు ఏం మాట్లాడాడు, ఇప్పుడు అర్థమవుతోంది వాళ్ళకి. ఇందాక నిద్రపోతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నట్టు అనిపించింది, అది ఇప్పుడు నిజమైపోయి నీతో ఏం మాట్లాడాడు. కథం త్వయా సహానేన సంవాద కృత ఇత్యుత ఆచక్ష్వనో విశాలాక్షి మా భూతే సుభగే భయం. ఏం భయపడకు, ఏం పర్వాలేదు. వాళ్ళ ఆ క్షణంలో ఏమనుకున్నారు, ఈయన ఏదో వాళ్ళందరికీ సీతమ్మ వారికి కూడా ఏదో వ్యతిరేకం చేయడానికి వచ్చాడేమో అని ఊహ వచ్చిందేమో. ఏమంటున్నారు, ఏం భయపడక్కర్లేదు, ఉన్న విషయం చెప్పాయి. సంవాదం అసితాపాంగి త్వయా కిం కృతవానయం. నీతో ఏం మాట్లాడాడు, ఏదో చెప్పాడు కదా, ఏం చెప్పాడు. అధాబ్రవీత్ తదా సాధ్వీ సీత సర్వాంగ సుందరి. అమ్మవారు అంటున్నది, రక్షసాం భీమ రూపాణం విజ్ఞానే మమకాగతి. భయంకర రాక్షసుల విషయం నాకేం తెలుస్తుంది, ఇతడెవరో ఏం చేయనున్నాడో మీకే తెలియాలి. మరి పాము జాడలు పాముకే తెలియాలి కదా, మరి అనే విషయం లోకంలో అందరికీ తెలుసు కదా. అదే చెప్తున్నాడు, యూయమేవాభిజానీత యోయం యద్వా కరిష్యతి. మీకే తెలియాలి, మీ దేశంలో మీ రాజ్యంలో మీకు తెలియకుండా నాకెలా తెలుస్తుంది. అహిరే వక్ష్యహే పాదాన్ విజానాతి న సంశయ. ఒక సర్పం యొక్క జాడని సర్పమే కనిపెట్టాలి. మీరు మాయావులు కాబట్టి ఈయన కూడా మాయావి అయితే ఆ మాయావి సంగతిని మీరే చెప్పాలి. అహమప్యస్య భీతాస్మి, నాకు కూడా ఆయన అంటే భయం కలిగింది. నైవంజానామి కోన్వయం, అతడెవరో నాకు తెలియదు. వేద్మి రాక్షసమేవైనం, ఇతడు కూడా ఒక రాక్షసుడే అనుకుంటున్నాను. కామరూపిణం ఆగతం వైదేహ్యా వచనం శ్రుత్వా రాక్షస్యో విధృతా దిశ. వాళ్ళు అన్ని దిక్కులకి వాళ్ళు పరుగులు పెట్టారు. స్థితా కాశ్చిత్ గతాః కాశ్చిత్ రావణాయ నివేదితం. కొంతమంది అక్కడి నుంచి పారిపోయారు, కొంతమంది అక్కడే ఉన్నారు, కొంతమంది గబగబా ఈ విషయం అంతా రావణాసురుడికి చెప్పాలి అని వెళ్ళారు. రావణస్య సమీపేతు రాక్షస్యో వికృతాననాః. వికృతాననులైనటువంటి ఆ రాక్షసులందరూ రావణుడి సమీపానికి వెళ్ళి విరూపం వానరం భీమం ఆఖ్యాతుం ఉపచక్రముకు. ఒక విరూపుడైనటువంటి భయంకరుడైనటువంటి ఒక వానరుడు వచ్చాడు అని ఇంకా ఆ విషయం చెప్పడం మొదలుపెట్టారు. అశోక వనికా మధ్యే రాజన్, హే రాజన్, అశోకవనికా మధ్యలో భీమవపు కపి. అబ్బా, ఎంత భయంకరమైన శరీరం గలవాడో చెప్పలేము, అంత గొప్ప పెద్ద ఆకారం కలిగిన ఒక వానరుడు సీతయా కృత సంవాద, సీతమ్మతో మాట్లాడాడు. తిష్టతి అమిత విక్రమ. ఆయన చూస్తే సామాన్యమైన పరాక్రమం కలవాడుగా కాదు, అమితమైన పరాక్రమం కలవాడుగా కనిపిస్తున్నాడు. నచతం జానకి సీత హరిం హరిణలోచన అస్మాభిర్బహుధా పృష్ట నివేదయితుమిచ్చతి. మేము ఎన్ని రకాలుగానూ అడిగాం, ఎవరమ్మా ఈ వానరుడు, ఎందుకు వచ్చాడు, నీతో ఏం మాట్లాడాడు అని. కానీ ఆవిడ ఏమాత్రం మాతో చెప్పలేదు. వాసవస్య భవేద్ దూతో, బహుశా ఇతడు ఇంద్రుని దూత అయినా కావచ్చు, లేదా వైశ్రవణస్యవా కుబేరుని దూత అయినా కావచ్చు. ఆ కుబేరుడు నీకు శత్రువే, ఆ ఇంద్రుడు నీకు శత్రువే కదా. నీ మీద ఏదో శత్రుత్వాన్ని సాధించడం కోసం వాళ్ళు ఈ వానరుని పంపించారా, లేదా లేదా ఇక్కడ వాళ్ళు కనిపెట్టేశారు వేదేం. ప్రేషితో వాపి రామేణ సీతాన్వేషణ కాంక్షయ. ఆ మాత్రం తెలుసుకోలేరా? ఎంత బుద్ధి తక్కువ రాక్షస స్త్రీలైనా తెలుసుకున్నారు. బహుశా ఇంద్రుడు పంపించాడు, లేదా కుబేరుడు పంపించాలి. అసలు అవి ఇది కాదు, ఆ శ్రీరాముడే సీతమ్మ వారిని వెతకరమ్మని ఈ వానరుణ్ణి పంపించి ఉంటాడు. తేన త్వద్భుత రూపేణ
అటువంటి అద్భుత రూపం కలిగినటువంటి ఆ వానరుడి చేత యతు తత్తవ మనోహరం నానా మృగ గణాకీర్ణం ప్రమృష్టం ప్రమదావనం, నీ ప్రమదావనం భగ్నం అయిపోయిందయ్యా, అంతలా దాన్ని విరూపం చేసి పారేశాడు ఆ కపిశ్రేష్ఠుడు. నత్ర కశ్చిద్ ఉద్దేశో యస్తేన వినాశిత, ఆ అశోకవనం మొత్తం మీద ఆ కపిపాడు చెయ్యనటువంటి ఇంత ప్రదేశం కూడా లేదు. యత్ర సా జానకి సీత సతేన వినాశిత, వాళ్ళు ఆ విషయం కూడా కనిపెట్టారు. ఒక అమ్మవారు ఉన్న ఆ ప్రదేశం మాత్రం ఆయన ఏం పాడు చేయలేదు, మిగతా ప్రదేశం అంతా పాడు చేసి పారేశాడు. జానకి రక్షణార్థం వా శ్రమాద్వా నోపలభ్యతే అథవా కశ్రమస్తస్య సైవ తేనాభిరక్షిత, ఆయన జానకిని రక్షించటానికో లేదా శ్రమ వలన అలసట చెందియో ఎందుకనో తెలియట్లేదు, కానీ అంతటి పరాక్రమశాలికి శ్రమ ఏమిటి? కాబట్టి ఆమెను రక్షించటానికే ఆ ప్రదేశాన్ని అతడు భగ్నం చెయ్యలేదు. బహుశా అక్కడ దాకా వచ్చేసరికి ఆయనకి శ్రమ కలిగి మానేశాడా? అదేం కాదు, ఆయనకి శ్రమ ఏమిటి చెప్పకనే చెప్తున్నారు. ఇంకా అటువంటి 10 వనాలనైనా ఆయన ఒక నిమిషంలో భగ్నం చేయగలడు. కానీ అమ్మవారు ఉన్న ప్రదేశం ఎందుకు భగ్నం చేయలేదు అంటే ఆమెకు ఉపకారం చేయటానికి మాత్రమే భగ్నం చెయ్యలేదని మేము స్పష్టంగా చెప్తున్నాము. చారు పల్లవ పుష్పాఢ్యం యం సీతా స్వయం ఆస్థిత ప్రవృద్ధ శింశుపా వృక్ష సచతేనాభిరక్షిత. ఆ శింశుపా వృక్షం అమ్మవారు కూర్చున్నది ఎలా ఉంది? అది చారు పల్లవ పుష్పాఢ్యం, అందమైన లేత చిగుళ్లతోటి పువ్వులతోటి తర్వాత పుష్పాలతోటి విలసిల్తోంది. అది ఎలాగా అతడు భగ్నం చేయలేదు దాన్ని, అందువల్ల అది మాత్రం చక్కగా కళకళలాడుతూనే ఉంది. తస్య ఉగ్ర రూపస్య ఉగ్రత్వం దండమాజ్ఞాతుమర్హసి, అటువంటి ఉగ్రరూపుణ్ణి నువ్వు వాడిని ఏం చేయాలి అంటే ఆ భయంకరాకారుణ్ణి తీవ్రంగా దండించటానికి ఆజ్ఞాపించు. సీత సంభాషితాయేన తద్వనంచ వినాశితం, ఎందుకని నువ్వు దండించడానికి ఆజ్ఞాపించాలి తెలుసా? అతడు ఆ వనాన్ని భగ్నం చేశాడు, అమ్మవారితో మాట్లాడాడు. మనః పరిగృహీతాం తాంతవ రక్షో గణేశ్వర కస్సీతామభిభాషేత యోన స్యాత్ త్యక్త జీవిత. నువ్వు ఆ సీతమ్మ వారిని మనసా పరిగ్రహించావు కదా, నువ్వు ఎంతో ఆమెను వాంఛిస్తున్నావు కదా, అటువంటి సీతతో మాట్లాడడానికి ఎవరికైనా ఎంత ధైర్యం? వాడు త్యక్త జీవితుడు అయిపోవలసిందే, వాడు ఇంకా మరణించవలసిందే, వాడికి శిక్ష మరణ శిక్షే, ఉండడానికి వీల్లేదు. రాక్షసీనాం వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వర హుతాగ్నిరివ జజ్వాల, కోపంతో ఆయన హుతాగ్ని వలె భగ్గున మండిపడుతున్నాడు. కోప సంవర్తిదేక్షణ తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్ అశ్రుబిందవ, మండుచున్న దీపాల్లాంటి జ్వాలలతో కూడిన తైల బిందువులు రాలుతున్నట్లు క్రోధావేశంతో ఊగిపోతున్న అతని నేత్రాల నుంచి అశ్రుకణాలు జాలువారుతున్నాయి. ఆయన కంటిలో నుంచి అశ్రుకణం పడుతుంటే అది ఎలా ఉన్నది అంటే మండుతున్న దీపంలో నుంచి ఆ తైల కణాలు రాలి కింద పడుతున్నట్లుగా ఉన్నది. ఆత్మన సదృశాన్ శూరాన్ కింకరాన్ నామ రాక్షసాన్, మిక్కిలి తనతో సమానులైనటువంటి వాళ్ళు అని పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి శూరులైన కింకరులని వ్యాధిదేశ మహాతేజా నిగ్రహార్థం హనుమత, కొంతమంది వీరుల్ని పిలిచాడు. ఆ వీరులు ఎలాంటి వాళ్ళు? తనకు ధీటైన శూరులు వాళ్ళు. వాళ్ళని పిలిచి ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? తేషాం అశీతి సాహస్రం కింకరాణం తరస్వినాం, అశీతి సాహస్రం 80,000 మంది వాళ్ళు ఏం చేశారు? నిర్యయుర్భవనాత్ తస్మాత్ కోట ముద్గర పాణయ,
కూటము పెద్ద పెద్ద బాణాలు, ఇనుప గుడియలు ఇలాంటివన్నీ పట్టుకొని చేత్తో వాళ్ళు ఆ వానరుణ్ణి శిక్షించడానికి 80,000 మంది బలం కలిగినటువంటి రావణాసురుని యొక్క కింకరులు బయలుదేరి వచ్చారు. వాళ్ళు మహోదరాహ మహాదంష్ట్రాహ, వాళ్ళంతా మహోదరులు, మహాదంష్ట్రాహ పెద్ద పెద్ద కోరలు గలవాళ్ళు, ఘోర రూపాహ భయంకరమైన ఆకారం గలవాళ్ళు, మహాబలాహ గొప్ప బలశాలురు, యుద్ధాభి మనస సర్వే అందరికీ యుద్ధం అంటే మహా ఇష్టం, చాలా వినోదంగా ఉంటుంది. వాళ్ళు అటువంటి వాళ్ళని వాళ్ళంతా కూడా హనుమద్గ్రహణోన్ముఖాగా హనుమంతుడిని బంధించాలి అనే ఉద్దేశంతో వచ్చారు. అది తే కపీంద్రం సమాసాద్య ఆ వానరుడి దగ్గరికి సమీపించి, ఎక్కడున్నాడు? తోరణస్థం అవస్థితం, ఆ వనము యొక్క ముఖద్వారం మీద చక్కగా కూర్చుని ఉన్నాడు ఈ హనుమంతుడు. ఆ హనుమంతుడి దగ్గరికి వచ్చి సమీపించి, అభిపేతుర్మహావేగా పతంగా యువ పావకం, ఒక పెద్ద అగ్ని మండుతూ ఉంటే శలభాలు వెళ్ళి వాటంతటవే అగ్నిలో దూకేస్తాయి. అల్లాగా హనుమంతుడనే అగ్నిలో దూకి నాశనం అయిపోవడానికేమో అన్నట్లుగా ఆ 80,000 మంది పరిగెత్తుకుంటూ వేగంగా దూసుకొచ్చారు. అభిపేతు పరిగెత్తుకుంటూ వచ్చారు. తే గదాభి విచిత్రాభి, గదలు, విచిత్రాభి పరిఘై విచిత్రములైనటువంటి ఇనప గుదియలు, పరిఘై కాంచనాంగదై బంగారపు పిడులు కలిగినటువంటి చురకత్తులు, సూర్యకిరణ ఆజగ్నుర్వానర శ్రేష్టం శరైశ్చ ఆదిత్య సన్నిభై, సూర్యుని కాంతితో సమానమైన కాంతి కలిగినటువంటి శరైశ్చ బాణముల చేత వాళ్ళు వచ్చి పట్టుకొచ్చారు. అవన్నీ ఆయన మీదకి విసిరేశారు. ముద్గరై పట్టిసై శూలై ప్రాసతోమర శక్తిభి పరివార్య హనుమంతం సహసా తస్థురగ్రస, వాళ్ళందరూ వాటితో ఆయన ఎదిరించి ఆయన మీదకి ప్రయోగించి ఆయన ఎదురకుండా నిలబడ్డారు. ఇప్పుడు హనుమానపి తేజస్వి, ఈయనెంత తక్కువవాడ మహా తేజస్తో వెలిగిపోతున్నాడు. శ్రీమాన్, ఆయన శోభతో వెలుగుతున్నాడు. పర్వత సన్నిభ క్షితావావిధ్య లాంగూలం, ఒక్కసారి తోకని అలా నేలకేసి కొట్టి ఆయన ఏం చేశాడు? భయంకరంగా ననాదచ మహాస్వనం, ఒక భయంకరమైన గర్జ సింహనాదం ఒకటి చేశాడు. సభూత్వా మహాకాయ, తన శరీరాన్ని పెంచేశాడు. హనుమాన్ మారుతాత్మజ దృష్టం, బిగ్గిరిగా ప్రతిధ్వని లంకంతా ప్రతిధ్వనించేటట్టు ఆస్ఫోటయామాస లంకాం శబ్దేన భూరయన్, ఓ పెద్ద కేక పెట్టాడు. తస్య ఆస్ఫోటిత శబ్దేన మహత సానునాదిన, ఆ ఆస్ఫోటిత శబ్దం ప్రతిధ్వనించినటువంటి దానికి పేతుర్విహంగా గగనాత్ ఉచ్చైశ్చేదమఘోషయతు, అవన్నీ ఏం చేసినాయి? పక్షులన్నీ పేతు, ఆ పక్షులన్నీ ఆ కేక వినే చనిపోయి నేల మీద రాలిపోయినాయి. అతడు బిగ్గరగా ఒక మాట అంటున్నాడు. ఎవరు? హనుమంతుడు. అంత పెద్ద ధ్వని చేస్తూ జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవ రాఘవేణాభిపాలితః, ఆయన తన గురించి చెప్పుకుంటున్నాడు. జయత్యతి బలో రామ, మహాబల సంపన్నుడైన శ్రీరాముడికి జయము. లక్ష్మణస్య మహాబలః, మహాపరాక్రమవంతుడైన లక్ష్మణుడికి కూడా జయం. మరి అలాగే దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ, అక్లిష్ట ఎటువంటి పనునైనా చాలా తేలిగ్గా చేసేటటువంటి నైపుణ్యం కలిగిన శ్రీరామచంద్రుడికి, కోసలేంద్రుడైన శ్రీరామచంద్రుడికి అహం దాస, నేను దాసుణ్ణి. నా హనుమాన్, నా పేరు హనుమంతుడు. శత్రు సైన్యానాం నిహంత, శత్రు సైన్యాన్ని నేను రూపుమాపేయగలను. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్,
ఇటువంటి రావణాసురుడు ప్రతి సహస్రం 1000 మంది వచ్చినా సరే నన్ను ఎదిరించి నిలబడలేరు. వేల కొలది రాళ్లతో వృక్షాలతో సకల రాక్షసుల్ని లంకాపురాన్ని కూడా నాశనం చేసి పారేస్తాను. రాక్షసులందరూ ఏమీ చెయ్యలేక నన్ను అలా చూస్తూ ఉండిపోవలసిందే. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్తాను అని ఈ మాటలు ఆయన జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవ రాఘవేణ అభిపాలిత దాసోహం కౌసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేతు శిలాభిస్తు ప్రహరత పాదపైశ్య సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఈ రక్షసులందరినీ నాశనం చేసి నా యొక్క వచ్చిన పనిని పూర్తి చేసుకుని అమ్మవారితో మాట్లాడి ఈ లంకను నాశనం చేసి నేను వెడతాను అని మొత్తం దిక్కులన్నింటా వినిపించే విధంగా పెద్ద కంఠస్వరంతో ఆయన ఈ మాటలు చెప్పాడు. తస్య సన్నాద శబ్దేన తే అభవన్ భయశంకితాః. ఆ మాటలు విని వాళ్ళు భయంతో వణికిపోయారు. దదృశుశ్చ హనుమంతం సంధ్యా మేఘమివోన్నతం. ఎలా ఉన్నాడు? సంధ్యాకాలంలో మేఘంలాగా ఆయన ఆ పద్మరాగ శోభలతో ఉన్నాడు. అది అటువంటి హనుమంతుణ్ణి చూశారు వాళ్ళంతా. స్వామి సందేశ నిశంకా తతస్తే రాక్షసా కపిం చిత్తై ప్రహరణైర్ భీమై అభిభేతుస్తతస్తత. వాళ్ళ రాక్షసులు 80,000 మంది వాళ్ళు ఏం చేశారు? రావణాసురుడి ఆజ్ఞ మేరకి వాళ్ళు వాళ్ళు ఏం చేశారు? చిత్తై ప్రహరణైర్ భీమై చిత్ర విచిత్రాలైన భయంకరమైన ఆయుధాలతో అన్ని వైపుల నుంచి ఆయన మీద విరుసుకుపడ్డారు. ఇప్పుడు ఆ హనుమంతుడు ఆయన మహాబలశాలి కాబట్టి రాక్షస వీరుడు ఆయన్ని చుట్టుముట్టినా సరే అతడు ఆ ముఖద్వారానికి బిగించిన భయంకరమైన ఇనుప గడియని లాగి చేతో పట్టుకున్నాడు. సతై పరివృత శూరై సర్వత సమహాబల ఆససాద ఆయసం భీమం పరిఘం తోరణాశ్రితం సతం పరిఘమాదాయ. ఆ పరిఘన చేత్తో గడియని చేత్తో పట్టుకొని జఘాన రజనీచరాన్ రాక్షస వీరులందరినీ జఘాన సంహరించెను. సపన్నగమివాదాయ స్ఫురంతం వినతాసుత. అది ఎలా ఉంది అంటే కదులుతూ ఉన్నటువంటి సర్పాన్ని పట్టుకొని గరుత్మంతుడు ఆకాశంలో సంచరించిన విధంగా ఉన్నది. పిమ్మట విచచార అంబరే వీర పరిగృహ్య చ మారుతి సోదయామాస వజ్రేణ దైత్యానివ సహస్రదృకు. అది వజ్రాయుధంతో దైత్యుల్ని ఇంద్రుడు ఏ విధంగా సంహరిస్తాడో ఆ విధంగా ఈ హనుమంతుడు ఆ పరిగతో ఈ 80,000 మంది రాక్షసుల్ని సహత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్ మారుతాత్మజ. ఆ రాక్షసులు కింకరుల్ని సంహరించేసి యుద్ధకాంక్షి పునర్వీర తోరణం సముపాశ్రిత. వాళ్ళందరినీ సంహరించాడు. ఇంకెవడూ మిగలలేదు. ఈయన మళ్ళీ ఇంకా యుద్ధం చేయాలనే కోరికతో మళ్ళీ ఎక్కి ఇంతకు ముందు ఎక్కడ కూర్చున్నాడో ఆ తోరణ ద్వారం మీద కూర్చున్నాడు. తస్మాత్ భయాత్ ముక్తా కతిజిత్ తత్ర రాక్షస. అందరూ భయంతో వణికిపోయారు ఆ మారణ హోమానికి. కొంతమంది కొద్దిగా ఆ భయాన్ని పోగొట్టుకుని నిహతాన్ కింకరాన్ సర్వాన్ రావణాయ న్యవేదయన్ను. ఈ విధంగా రాక్షస వధని తీసుకువెళ్ళి రావణాసురుడితో వాళ్ళు చెప్పారు. స రాక్షసానాం నిహతం మహాబలం. రాక్షస బలం గొప్ప బలం నిహతం అయిపోయిందని విని నిశమ్య రాజా పరివృత్తలోచన. కళ్ళు ఎర్రబడి ఆయన కళ్ళు కోపంతో భయంకరంగా మారి సమాధి దేశ
అప్రతిమం పరాక్రమే ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయం. ప్రహస్తుడనే ఒక మంత్రి, ఆ మంత్రి కుమారుడు అయినటువంటి అజేయుడైన ప్రహస్త పుత్రుణ్ణి అజేయం సమరే సుదుర్జయం ప్రహస్త సైన్యాధిపతి కుమారుణ్ణి ప్రహస్తుని యొక్క కుమారుణ్ణి పిలిచి వెళ్ళి ఆ హనుమంతుణ్ణి బంధించి తీసుకునిరా. తతస్స కింకరాన్ హత్వా హనుమాన్ జానమాస్థిత వనం భగ్నం మయా చైత్య ప్రాసాదో న వినాశిత. నేను ఈ 80,000 మంది రాక్షసుల్ని సంహరించాను. చైత్య ప్రాసాదం ఇది అదిగో ఎదురుకుండా కనపడుతోంది కదా. అప్పుడు నేను అశోకవనాన్ని మొత్తం ధ్వంసం చేశాను, కానీ ఈ చైత్య ప్రాసాదం జోలికి పోలేదు. కనుక దీన్ని కూడా నేను విధ్వంసం చేసి పడేస్తాను. తస్మాత్ ప్రాసాదమప్యేనం భీమం విధ్వంసయామ్యహం ఇది సంచింత్య మనసా హనుమాన్ దర్శయన్ దలం చైత్య ప్రాసాదమాప్లుత్య మేరుశృంగమివోన్నతం ఆరురోహ కపిశ్రేష్ఠో హనుమాన్ మారుతాత్మజ ఆరుక్ష్య గిరి సంకాశం ప్రాసాదం హరియూతపః బభౌస మహాతేజాః ప్రతిసూర్య యువోదిత. ఆ చైత్య ప్రాసాదం మీదకి ఎక్కిన హనుమంతుడు ఎలా ఉన్నాడు? ఉదయిస్తున్న సూర్యుని వలె. సంప్రదృశ్య చ దుర్ధర్షం చైత్య ప్రాసాదముత్తమం. ఆయన సంప్రదృశ్యచ దాన్ని భగ్నం చేసి పారేసి హనుమాన్ ప్రజ్వల లక్ష్మ్యా పారియాత్రోపమో భవతు. పారియాత్రం అనేటటువంటి పేరు కలిగిన కులపర్వతంతో సమానుడై ఆ ప్రసాదాన్ని ఆక్రమించినటువంటి హనుమంతుడు శోభిల్లుతున్నాడు. సభూత్వా సుమహాకాయ ప్రభావాన్ మారుతాత్మజ ధృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. మళ్ళీ ఇంకొకసారి గర్జన చేశాడు. తస్యాస్ఫోటిత శబ్దేన మహతా శ్రోత్రఘాతిన. ఆ స్ఫోట శబ్దానికి చెవులన్నీ పగిలిపోతున్నాయి. పేతుర్విహంగమాస్తత్ర, నేల మీద పడిపోయినాయి అవన్నీ. చైత్యపాలాశ్చ మోహితా, ఆ ప్రసాదాన్ని రక్షించే రక్షకులు కూడా మూర్చిపోయినారు. అస్త్ర విత్ జయతాం రామో లక్ష్మణశ్చ మహాబల. అస్త్ర విద్యాపారంగతుడైన శ్రీరాముడికి జయమగుగాక, అలాగే లక్ష్మణుడికి కూడా జయమగుగాక. రాజా జయతి సుగ్రీవ రాఘవేణ అభిపాలిత. రాఘవుని యొక్క దయకు పాత్రుడై కిష్కింధని పరిపాలిస్తున్నటువంటి మహారాజు సుగ్రీవుడు కూడా జయమగుగాక. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ. నేను ఆ కోసలేంద్రుడైనటువంటి శ్రీరామచంద్రుడికి దాసుణ్ణి. హనుమాన్ శత్రు సైన్యానాం నిఘంత మారుతాత్మజ. నేను శత్రు సైన్యాన్నంతటిని సంహరించేస్తాను. నా పేరు హనుమాన్ అంటారు. సర్ణ రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేతు శిలాభిశ్చ ప్రహరత పదపైశ్చ సహస్రశ. వేల కొద్ది చెట్లు పీకేసి వాటితో కొడతాను, శిలలతో కొడతాను. అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. రాక్షసులందరినీ సంహరించి నేను నా యొక్క ఏ పని చేయదలుచుకోండి, ఏ పని కోసం ఇక్కడికి వచ్చానో ఆ పనిని నేను నిర్వహించుకొని వెళ్తాను. అమ్మవారితో మాట్లాడి వెళ్తాను. ఏవముక్త్వా విమానస్థ. ఆ ప్రసాదం పైనున్నాడు విమానం మీద. ఆయన ఆ హనుమంతుడు ఏం చేశాడు? ననాద భీమ నిర్ఘ్రాద రక్షసాం జనయన్ భయం. రాక్షసులందరికీ భయాన్ని కొలిపేటట్లు పెద్దగా ఈ సందేశాన్ని వాళ్ళకి వినిపించాడు. తేన శబ్దేన మహతా చైత్యపాలాశతం యయుః గృహీత్వా వివిధానస్త్రాన్ ప్రాసాన్ ఖడ్గాన్ పరశ్వధాన్. వాళ్ళు 100 కొద్ది చైత్య రక్షకులైన భటులు వచ్చారు. ఈయన మీద అనేక ఆయుధాలు తీసుకుని పట్టారు. విసృజంతో మహాకాయా మారుతిం పర్యవారయన్. పెద్ద పెద్ద ఆయుధాలను ఆయన మీదకి విసిరేస్తూ ఆయన్ని చుట్టుముట్టారు. తే గదాభిర్ విచిత్రాభి పరిఘై కాంచనాంగదై. ఆ ఆయుధాలన్నీ గ్రహించి వాళ్ళు ఆజగ్నుర్వానర శ్రేష్టం, వాటితో ప్రహరించారు ఆ హనుమంతుణ్ణి. బాణైశ్చ ఆదిత్య సన్నిభై. ఆయన మీదకి బాగా
మండుతూ ఉన్నటువంటి బాణాలను వేశారు. ఆవర్త ఇవ గంగాయాహ తోయస్య విపులో మహాన్. ఆ బాణాలు సుడిగుండాల్లాగా వచ్చి అతని మీద పడ్డాయి. పరిక్షిప్య హరిశ్రేష్టం సబభౌ రాక్షసాంగణ తతో వాతాత్మజ క్రుద్ధో భీమరూపం సమాస్థిత. ఎప్పుడైతే వాళ్ళు తనని ఈ విధమైన బాణాలతోటి ఆయుధాలతోటి ప్రహరించడం మొదలుపెట్టారో ఆయనకు కోపం ఇంకా ఎక్కువైపోయి ప్రసాదస్య మహాంస్తస్య స్తంభం హేమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన. ఆ ప్రసాదం యొక్క బంగారుమయమైన ఒక స్తంభాన్ని ఒడపికి హనుమాన్ పవనాత్మజ తతస్థం భ్రామయామాస గిర 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 తిప్పి శతధారం మహాబల వజ్రాయుధంలాగా తత్ర చాగ్ని సమభవతు ప్రాసాదశ్చాప్యదహ్యత. ఎప్పుడైతే ఆయన ఆ హనుమంతుడు ఆ స్తంభాన్ని గిరగిరా త్రిప్పాడు, దాని నుంచి అగ్ని ఉద్భవించింది. ఆ అగ్ని ఆ ప్రాసాదాన్ని దహింపజేసింది. ఆ దక్ష్యమానంతతో దృష్ట్వా ప్రాసాదం హరియూధప స రాక్షస శతం హత్వా వజ్రేణేవ ఇంద్రయువాసురాన్. ఆయన ఏం చేశాడు, ఆ ప్రసాదాన్ని చూసి ఆ 100 కొద్ది రాక్షసుల్ని ఇంద్రుడు సంహరించినట్లుగా హతమార్చాడు. అంతరిక్షే స్థిత శ్రీమాన్ ఇదం వచనం అబ్రవీత్. ఆకాశంలో వెళ్ళి ఈ మాటలు అంటున్నాడు. ఏమని? మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనా. నేను ఒక్కడే అనుకుంటున్నారా? నాలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది ఉన్నారు. బలినాం వానరేంద్రేణ సుగ్రీవ వశవర్తినాం అటంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాగా. మేము ఇంకా అనేక మంది నాలాంటి బలపరాక్రమాలు కలిగిన వానరులు భూమి మీద మేము అంతటా సంచరిస్తున్నాం. దశ నాగ బలాహ కేచిత్. మాలో కొందరు 10 ఏనుగుల బలం గలవాళ్ళు. కేచిత్ దశ గుణోత్తరాహ. 10కి 10 రెట్ల ఏనుగుల బలం, 100 ఏనుగుల బలం గలవాళ్ళు కొందరు. ఇంకను కొందరు కేచిన్ నాగ సహస్రస్య బభూ. 1000 ఏనుగుల బలం గలవాళ్ళు మరికొందరు. సంతిచ ఔఘ బలాహ కేచిత్ కేచిద్వాయు బలోపమాహ ఓఘ బలాహ. కొంతమంది ఉన్నారు, ఇది కోట్లలో ఉండే సంఖ్య. ఇటువంటి వాయు బలోపమాహ కేచిత్ అప్రమేయ బలాశ్చాన్యే తత్ర సంహరి. అసలు ఇంత అంత అని లేదు, వాళ్ళ బలం మనం కొలవలేం. అటువంటి అప్రమేయమైన బలం కలిగిన వాళ్ళు చాలా మంది మా వానర సైన్యంలో ఉన్నారు. ఈ దృగ్విధయిస్తూ హరిభిః వృతో దంత నఖాయుధై శతసహస్రైశ్చ కోటిభిరభిసంయుతై ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం ఓ నిషూదన. ఒకటే ప్రధాన ఉద్దేశం ఏమిటి? నేయమస్తి పురీ లంక నయూయన్న చ రావణ యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన. మీరు ఆ లంకలో నివసించే వాళ్ళకి ఒకే సందేశాన్ని ఇవ్వాలి హనుమంతుడు. అది ఆయన ఉద్దేశం. నేనే కాదు, నాలాంటి వాళ్ళు 100,000 రెట్లు బలం కలిగినటువంటి వానర యోధులు ఉన్నారు. మీరు శ్రీరామచంద్రుని పట్ల అపకారం చేశారు. మా సుగ్రీవ మహారాజు వచ్చి ఈ లంకా నగరాన్ని మొత్తాన్ని భస్మీపటలం చేస్తాడు. నేను ఒక్కడే వచ్చి అంతమందిని చంపేశాను, మీరు లెక్క చూసుకోండి. మొత్తం మా సైన్యం వస్తే నేయం, అప్పుడు నేయం అస్తి పురి లంక, ఇంకా లంకా నగరం అనేదే ఉండదు. కాబట్టి మీరేం చేయాలి? బుద్ధి తెచ్చుకుని వెంటనే మీరు చేసిన దోషాన్ని సవరించుకొని అమ్మవారిని తీసుకుని వెళ్ళి స్వామివారికి అప్పగించాలి అని చెప్పాడు. ఇంకా ఏమంటున్నాడు? సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్తస్య సుతో బలి జంబుమాలి మహాదంష్ట్రో నిర్జగామ ధనుర్ధర. ఇప్పుడు ఎవరొచ్చారు? జంబుమాలి అనే పేరు కలిగిన బలశాలి అయిన పెద్ద పెద్ద కోరలు కలిగిన ధనుర్ధారి అయినటువంటి రావణాసురుడు యొక్క ఒక రాక్షసరాజు యొక్క భటుడు. అతడు ఆ రాక్షసరాజు యొక్క ఆదేశాన్ని అనుసరించి యుద్ధానికి వచ్చాడు. రక్తమాల్యాంబరధర స్రగ్వి రుచిరకుండల మహాన్ వివృత్తనయన
చండ సమర దుర్జయ. ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పూలమాలను ధరించాడు. చక్కటి కుండలాలు ఉన్నాయి పాపం. వివృత్త నయన, ఆ పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి. చండ, చాలా తీవ్రమైన కోపంతో. సమర దుర్జయ, ధనుశ్చక్ర ధను ప్రక్షం, ఇంద్రధనుస్తో సమానమైన ధనుస్సు. మహద్రుచిర సాయకం, గొప్ప గొప్ప బాణాలు. విస్ఫారయాను వేగేన వజ్రాశని సమస్వనం, ఆయన గిరగిరా తిప్పుకుంటూ వచ్చాడు. తస్య విస్ఫార ఘోషేణ ధనుషో మహతా దిశ ప్రదిశ్చ నభశ్చైవ సహసా సమపూర్వత సహసా సమపూర్యత. దిక్కులన్నీ ఆయన ధనుష్టంకారం చేసే ఆ టంకారంతో దిక్కులన్నీ నిండిపోయినాయి. రథేన కరయుక్తేన తమ ఆగతం ఉదీక్ష్య సహ హనుమాన్ వేగ సంపన్నో జహర్ష నందచ. ఆ వచ్చినటువంటి జంబుమాలి చక్కగా రథం మీద వచ్చాడు, ధనుస్సు ధరించి వచ్చాడు. ఆ వచ్చావా, రా అని ఆనందించాడు హనుమంతుడు. తం తోరణ విటంకస్థం హనుమంతం మహాకపిం జంబుమాలి మహాబాహు వివ్యాధ విశితైశ్వరై. ఆ తోరణం యొక్క ఆ మెట్ల మీద ఉన్నటువంటి ఆ హనుమంతుడిని ఆయన తన యొక్క తీవ్రమైన బాణాలు వేసి బాధ పెట్టాడు. అర్ధచంద్రేణ వదనే శిరస్యేకేన కర్ణిన బాహ్వోర్వివ్యాధన రహసై దశభిస్తం కపీశ్వరం. అర్ధచంద్ర బాణం వేశాడు ముఖం మీదకి, తల మీదకి ఇంకొక బాణం, మరి అలాగే 10 బాణాలతో ఆ బాహువుల మీద వేశాడు. తస్య తచ్చుశుభే తామ్రం శరీరేణ అభిహతం ముఖం శరదీవాంబుజం పుల్లం విద్ధం భాస్కర రశ్మిన. శరత్కాలంలో వికసించినటువంటి ఆ అంబుజం, తామర పువ్వు, ఆ భాస్కర రశ్మిన, సూర్యత కిరణాలకి వికసించిన తామర పువ్వులాగా ఆయన ముఖం విలసిల్లింది. అద్భుతమైనటువంటి పోలిక. తస్య రక్తం రక్తేన రంజితం శిశుభే ముఖం యథాకాశే మహాపద్మం సిక్తం చందన బిందువి. చందన బిందువుల చేత తడుపుబడినటువంటి మహాపద్మం వలె ఉన్నది హనుమంతుని యొక్క ముఖం. చికోప బాణాభిహత రాక్షసస్య మహాకపి. తన యొక్క ఆ జంబుమాలి బాణాలు వేస్తే ఆయన్ని కొద్దిగా బాధ పెట్టేసరికి ఆయనకి మహాకోపం వచ్చింది. తతః పార్శ్వే అతి విపులాం దర్శ మహతీం శిలాం. ప్రక్కనే ఓ పెద్ద బండరాయి ఉన్నది. తరసా తాం సముత్పాట్య, మహావేగంగా ఆ శిలని సముత్పాట్య పెకలించి చిక్షేప జవవద్బలి విసిరేశాడు. తాం శరైర్దశభిక్రుద్ధ తాడయామాస రాక్షస. 10 బాణాలతో ఆ శిలని ముక్కలు చేశాడు జంబుమాలి. విపన్నం కర్మ తదృష్ట్వా. తన పని ఎప్పుడైతే తను వేసినటువంటి ఆ శిల ఎప్పుడైతే భగ్నమైందో హనుమాన్ చండ విక్రమ సాలం విపులముత్పాట్య భ్రామయామా. ఓ పెద్ద సాల వృక్షాన్ని ఆయన పీకి ఏం చేశాడు, ఆ పెద్ద మద్ది చెట్టుని భ్రామయామాస వీర్యవాన్. భ్రామయం స్తం కపిం దృష్ట్వా సాల వృక్షం మహాకబలం చిక్షేప స్వబహూన్ బాణాం జంబుమాలి మహాబల. ఆ మద్ది చెట్టు తన మీద పడుతుంటే దాని మీదకి అనేక బాణాలు వేశాడు. సాలం చతుర్భిశ్చిచ్ఛేద వానరం పంచభిర్ముఖే. ఆ 4 బాణాలతో సాల వృక్షాన్ని మధ్యలోనే ముక్కలు చేశాడు. 5 బాణాలతో హనుమంతుల వారి ముఖం మీద వేసుకొట్టాడు. ఉరస్యేకేన బాణేన వక్షస్థలం మీద ఒక బాణం వేశాడు. దశభిస్తు స్తనాంతరే, అక్కడే రొమ్ము మీదకి 10 బాణాలు వేశాడు. సశరై పూరిత తను క్రోధేన మహతావృత తమేవ పరిగంగృహ్య భ్రామయామాస వావేగత. శరీరం నిండా బాణాలు గుచ్చుకొనగా కోపంతో ఉడికిపోయి హనుమంతుడు ఆ పరిగనే తీసుకుని వేగంగా తిప్పసాగాడు. అతివేగేన భ్రామయిత్వా బలోత్కట పరిగం పాతయామాస జంబుమాలేర్ మహోరసి. మిక్కిలి వేగంతో, విపరీతమైన వేగంతో
ఆ వాయుసుతుడు ఆ పరిఘ ఆయుధాన్ని గిర తిప్పి దాంతో జంబుమాలి గుండెల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ పరిఘ ధాటికి జంబుమాలి తస్య చైవ శిరో నాస్తి, ఆయన శిరస్సు నుజునుజైపోయింది. ఎవరి యొక్క శిరస్సు? జంబుమాలి యొక్క శిరస్సు. స బాహు నచ జానుని, ప్రహస్తుని కుమారుడు జంబుమాలి. అతడు బాహువులు లేవు, జానుని మోకాళ్ళు లేవు, నా ధను, ఆ ధనువు ముక్కలైపోయింది, నా రథ నా అశ్వాహ తత్ర అదృశ్యంత నేషవ, ధనుస్సు కనపడలేదు, బాణాలు కనపడలేదు, ఏమీ కనపడలేదు. ఆయన బాహువులు, శరీరం, తల ఏది కనపడలేదు, అంతా నుజ్జునుజ్జైపోయి ఒక్క ఆ పరిగా వేసి పెట్టి కొట్టేసరికి పాపం ఆ జంబుమాలి కాస్త మరణించేశాడు. హత హత తరసా తేన జంబుమాలి మహాబల పపాత నిహతో భూమౌ చూర్ణితాంగ విభూషణ. నుజ్జునుజ్జైపోయినటువంటి శరీరం, ఆభరణాలు అన్నితో ఆయన నేల మీద పడిపోయాడు. జంబుమాలిం చ నిహతం కింకరాంశ మహాబలాన్, 80,000 మంది కింకరులు పోయినారు. శుక్రోధరావణ శ్రుత్వా కోప సంరక్తలోచన, ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది ఈ వార్త విని రావణాసురుడికి. సరోష సంవర్తిత తామ్రలోచన ప్రహస్తపుత్రే నిహతే మహాబలే, ప్రహస్తపుత్రుడు బలవంతుడు అయిన జంబుమాలి మహాబలే నిహతే, యుద్ధ భూమికి బలైపోయిన వార్త విని ఆ రాక్షసరాజైన రావణాసురుడు రోషంతో గుడ్లు పరివృత్త తామ్రలోచన, గుడ్లు ఉరివి చూస్తూ అమాత్య పుత్రాన్ అతి వీర్య విక్రమాన్ సమాధి దేశ ఆశు నిశాచరేశ్వర, మిక్కిలి బలపరాక్రమాలు కలిగిన అమాత్య పుత్రులను కొంతమందిని హనుమంతుడితో వెళ్ళి యుద్ధం చేసి అతన్ని జయించి లొంగతీసి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు రావణాసురుడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారనే విషయం తర్వాత మనం తెలుసుకుందాం. స్వస్తి.